అందరికీ నమస్కారం. సో వెల్కమ్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. తర్వాత మన నమస్కారం. సత్సంగ మిత్రులందరూ ఉన్నారు. వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓకే. సో భగవద్గీత ఇప్పుడు మొదలెట్టుకుందాము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం భయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమనయా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం జయ గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం ఓం. హరి ఓం. ఓకే, మనము 3వ అధ్యాయము కర్మయోగం చూస్తూ ఉన్నాము. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కర్మయోగానుష్ఠానము ఆ విషయాల గురించి విశేషంగా సాధనకు ఉపకరించేటువంటి ఎన్నో ఎన్నో విషయాలని అర్జునుకు బోధిస్తున్న సందర్భం. ఇవాళ మనము యాక్చువల్గా కర్మయోగంలో క్రితంసారి 31వ శ్లోకం వరకు చూసుకున్నాం. ఇవాళ 32 కూడా చెప్పుకున్నాము. 33, 34వ శ్లోకం చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంట్రెస్టింగ్లీ ఈ శ్లోకాలను కానీ గమనిస్తే మనకి కర్మయోగ ఆవశ్యకత, సో ఏ విధంగా మనకి ప్రక్షాళన అంటే హృదయ శుద్ధి లేదా మనోమాలిన్యం తొలగడానికి ఏ రకంగా కర్మయోగాన్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని గురించి అర్జునునికి ఉపదేశిస్తున్నటువంటి సందర్భము. సో దీంట్లో మనము 33వ శ్లోకం చూద్దాము. ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ యాక్చువల్గా ఆవశ్యకమైనటువంటిది, అంటే సాధనకు చాలా ఆవశ్యకమైనటువంటిది. మనకు అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. అసలు ఏంటి సాధన అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు నాకు ప్రోగ్రెస్ ఉండటం లేదు, నేను చాలా కాలంగా మెడిటేషన్ చేస్తున్నాను లేదా చాలా కాలంగా కర్మయోగంలో పూజలు పునస్కారాలు లేదా దైవ దర్శనాలు భక్తి ఇలాంటివన్నీ కూడా జరుపుతూ ఉన్నాను, అయినా కూడా ఐఎమ్ నాట్ ప్రోగ్రెసింగ్, అంటే మనం అనుకున్నటువంటి స్థితిలో ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడటం లేదు. ఏమిటి కారణము, లేదా నా సాధన ఎలా చేయాలి, అసలు సాధన తాలూకా ఆవశ్యకం ఏంటి, ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. సో ఈ రాబోయే ఈ 33, 34 శ్లోకాలు కూడా మనకి కొంత అర్జునులకు శ్రీకృష్ణ భగవానుడు కొంత క్లారిటీ, అంటే అర్జునుడి నిమిత్తంగా మనకి ఇస్తున్నటువంటి క్లారిటీ. సో దాన్ని ఏమిటి అనేటువంటిది ఇవాళ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఒక్కసారి 33వ శ్లోకాన్ని చదువుకుందాము. శ్రీ భగవానువాచ సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సో దీస్ ఆర్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా వెరీ ప్రాక్టికల్ శ్లోకాస్. అంటే ప్రాక్టికల్ ఇన్ ది సెన్స్, అసలు భగవద్గీతే మనకేంటి అనుష్ఠాన వేదాంతము అన్నారు. అంటే వేదాంతము అంటే ఇది ఉపనిషత్తుల సారము, గుర్తుపెట్టుకోవాలి. మనం రోజు చదువుకున్నటువంటి విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కూడా ఒక రకంగా ఉపనిషత్తుల సారాంశమే, దాన్ని అన్వయించుకోవచ్చు. అసలు విష్ణు సహస్రనామము అని అంటే విష్ణువు అని అంటే నాట్
మనం అనుకున్నట్టుగా వైకుంఠ లోకంలో ఉండేటువంటి విష్ణువు కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చాలా మంది పెద్దలు మహాత్ములు చెప్పారు, విష్ణు సహస్రనామము అని అంటే అది పరమాత్మ నామములు. పరమాత్మ అంటే మనం చెప్పుకున్నటువంటి వేదాంతంలో చెప్పబడినటువంటి పరబ్రహ్మ తత్వం అయితేనేమి, ఈశ్వరుడైతేనేమి, సో మనం తెలుసుకోవలసినది, మనం పొందవలసినటువంటి భగవంతుడైనేమి, భగవత్ తత్వం తెలుసుకోవాల్సింది అయితేనేమి, ఆ భగవంతుని ఉద్దేశించి మనము భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేటట్టుగా చెప్పబడినటువంటి నామములు. విశ్వం విష్ణు వృషత్కారు, ఈ విధంగా చెప్పబడినటువంటి నామములు. అలాగే లలితా సహస్రనామం కూడా ఆ పరబ్రహ్మ తత్వము గురించి, ఆ ఈశ్వరీయ శక్తి గురించి, ఆ పరబ్రహ్మ తత్వము సగుణ సాకార రూపము అంటే నిర్గుణ నిరాకార నుంచి సగుణ సాకారంగా ఉద్భవించినటువంటి అమ్మవారి స్వరూపము, శక్తి స్వరూపాన్ని వర్ణిస్తూ మన మళ్ళీ పరబ్రహ్మ తత్వంలోకి తీసుకెళ్లగలిగినటువంటిది ఉపాసనకు మూలమైనటువంటి, ముఖ్యంగా ఈ సహస్రనామాలు కానీ మంత్రములు కానీ ఇవన్నీ కూడా ఉపాసన కోసము, ఉపాసకానార్థం బ్రహ్మణో రూపకల్పనం అన్నారు. అంటే ఉపాసనకు ఉపకరించేందుకు వీలుగా నిర్గుణ నిరాకార రూపమైనటువంటి తత్వాన్ని సగుణ సాకార రూపంగా మనందరికీ కొంచెం వెసులుబాటు కలిగిస్తూ మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాలి. అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వం వైపే తీసుకెళ్ళడానికి ఉపకరించేటువంటిది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి ఈ జ్ఞాన బోధ అంతా కూడా మళ్ళీ మనము అక్కడికి వెళ్ళడమే. అంటే మనం ఎవరో మనం తెలుసుకున్న పరబ్రహ్మ తత్వానికి పొందడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. కాకపోతే దీన్ని భగవద్గీత ఏమన్నారు, అనుష్ఠించవలసినటువంటి వేదాంతమును ఏ రకముగా మనము నిత్య జీవితంలో అనుసరించుతూ మన గమ్యమైనటువంటి భగవత్ ప్రాప్తిని పొందాలనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్మ అంటే కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఇది పైని మామూలుగా చదివితే ఒక్కొక్క రకంగా అర్థం కాదు కూడా. దట్స్ వాట్ నాకు అనిపించినటువంటిది. సో ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఏం చెప్తున్నారు శ్రీకృష్ణుడు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేహి జ్ఞానవానపి. అంటే ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భూతాని అంటే సమస్తమైనటువంటి ప్రాణులన్నీ కూడా ప్రకృతిం యాంతి అంటే నిజ స్వభావమునకు లోబడి కర్మలను చేయుచుండును. ప్రకృతిం యాంతి అంటే ఇప్పుడు ప్రాణులన్నీ అంటే మనం అందరం, అన్ని జీవులు కూడా, లైక్ వీఆర్ ఆల్ పీపుల్. మనము ఈ వన్స్ వి టేక్ ద బర్త్ అంటే జీవులుగా మనము మళ్ళీ జన్మ పొందిన దగ్గర నుంచి కూడా ప్రాణులన్నీ కూడా ప్రకృతిం యాంతి వాటి తాలూకా ప్రకృతిని లోబడి కర్మలను చేయించి ఉంటాయి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంతే కదా. మన ప్రకృతి అంటే ఏమిటి? ఇట్ ఈస్ అవర్ నేచర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అవర్ టెండెన్సీస్ అంటే లోపల ఉండేటువంటి సంస్కారాలు. అంటే మన కర్మలన్నీ ఎలా ఉంటాయి అని అంటే మన లోపల ఉండేటువంటి సంస్కారాలను బట్టి మన కర్మలు జరుగుతూ ఉంటాయి. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దట్. మనం అర్థం చేసుకోవడంలో దాంట్లో పెద్ద కాస్త విశేషమైనటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రాణులన్నీ కూడా వాటి స్వాభావికతను అనుసరించి వాటి తాలూకా నైజాన్ని అనుసరించి వాటి తాలూకా కర్మలు జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేహి జ్ఞానవానతి ప్రకృతిం యాంతి భూతాని ప్రకృతిం యాంతి. అయితే ఇక్కడ సమస్య వస్తున్నది ఏంటది? జ్ఞానవానపి స్వస్యాహ ప్రకృతే సదృశం. జ్ఞానియు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానవానపి జ్ఞానియు కూడా స్వస్యాహ ప్రకృతే సదృశం. జ్ఞాని కూడా తన ప్రకృతికి తగ్గినట్లుగా చేష్టతే క్రియలను ఆచరించును. యూ హావ్ టు అండర్స్టాండ్. జ్ఞాని అంటే ఇప్పుడు మనం పొందవలసినటువంటి స్థితి ఏమిటి? జ్ఞాన స్థితి. జ్ఞాని అనంటే ఎవరు అనంటే అన్నిటినీ విడివడి ఉన్నటువంటి వాడు, కర్మలు అనేటువంటివి అంటనటువంటి వాడు, దేనికి లోబడి ఉండనటువంటి వాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానవానపి జ్ఞానియును కూడా స్వస్యాహ ప్రకృతే సదృశం అంటే తన ప్రకృతికి తగినట్లుగా చేష్టతే క్రియలను ఆచరించును. నిగ్రహ కిం కరిష్యతి. ఇంకా పట్టుదల, అర్థము లేని పట్టుదల ఏమి కిం కరిష్యతి, ఏమి చేయను, ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే ఈజ్ ఇట్ నాట్ క్వైట్ కాంట్రడిక్టింగ్? అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఏ భూతములన్నీ కూడా అంటే ప్రాణులన్నీ కూడా వాళ్ళ ప్రకృతిని అనుసరించి వాళ్ళ పనులు చేస్తున్నారు. ఈవెన్ జ్ఞానవంతుడు కూడా, రియలైజ్డ్ మాస్టర్ లేదా
సిద్ధి పొందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రకృతి తగ్గట్టుగా వాళ్ళ క్రియలను ఆచరిస్తూ ఉంటారు. ఇంకా నిగ్రహ కిం కరిష్యతి, పట్టుదల పట్టుకొని ఇది నేను ఇలాగే చేస్తాను, అసలు నేను ఇలా సాధన చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అనేటువంటి దాంట్లో ఇంకా అర్థం ఏముంటుంది? ఆర్ వి అండర్స్టాండింగ్ వాట్ ద క్వశ్చన్ కృష్ణ ఈజ్ ఆస్కింగ్ అబౌట్? హౌ టు రిలేట్ ఇట్ టు దట్. మరి సాధన ఎందుకు, మరి అన్ని మెడిటేషన్ ఎందుకు, లేకపోతే మనం ఒక డిసిప్లిన్ ఎందుకు, లేకపోతే మనం ఎందుకు ఈ పనులన్నీ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, అందులో ఏమన్నా అర్థం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఎవరికి అడుగుతున్నాడు? అర్జునుడికి అడుగుతున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నారు? గుణదోషముల జ్ఞానము కలవాడు కూడా, జ్ఞానవాన్ అంటే యుక్త విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వాడు, వివేకవంతుడు. గుణదోషముల జ్ఞానము కలవాడు కూడా తన ప్రకృతికి అనురూపముగా ప్రవర్తిల్లుచున్నాడు. జ్ఞానవానపి స్వస్యాహ ప్రకృతే సదృశం. అంటే జ్ఞానవంతుడు కూడా, జ్ఞానియు కూడా తన ప్రకృతికి అనురూపముగా ప్రవర్తిల్లుచున్నాడు. మరియు ఇక్కడ ప్రకృతిం యాంతి భూతాని అంటే ప్రాణులు యాంతి, వాటి తాలూకా స్వభావాన్ని అవి పొందుతున్నాయి. నిగ్రహం ఏమి చేయగలదు అంటే, ఈజ్ దేర్ ఎనీ ఫ్రీ విల్ ఫర్ అస్? అంటే ఇప్పుడు మనకి మామూలుగా మనం ఏమనుకుంటున్నాము, పొద్దున్న లేచిన దగ్గర నుంచి, అంటే పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా వీఆర్ ట్రైన్డ్ టు బి డిసిప్లిన్డ్, రైట్ ఫ్రమ్ ద స్కూల్. అంటే పుట్టినప్పుడు మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నువ్వు అత్తిను ఎత్తినకు, ఇలా ఉండు, అలా ఉండకు, పెద్దవాళ్ళతో మర్యాదగా మలుచుకో, వీళ్ళు నా ప్రకారంగా చెయ్యి, నువ్వు మంచివాడిగా ఉండు, అబద్ధంలో ఆడరాదు, దేవుడికి మొక్కు, ఇలాగ అన్ని ఆల్ డిసిప్లిన్స్, ఆల్ కండిషన్స్. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వీ యాక్ట్ కాంట్రడిక్టరీలీ. ఎంత మనం డిసిప్లిన్ పెట్టినప్పటికీ కూడా, ఎంత చెప్పినప్పటికీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు, లేదా ఒక్క ఫ్యామిలీలో ఉండేటువంటి అన్నదమ్ములు, ఒక్క ఫ్యామిలీలో ఉండేటువంటి అనేక మంది వ్యక్తులు అనేక రకములుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక స్కూల్లో మాస్టర్ చెప్పినటువంటి ఒకే పాఠము 50 మందో 60 మందో విద్యార్థులకు అనేక రకాలుగా అర్థం అవుతూ ఉంటుంది. కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి వ్యతిరేకంగా అర్థం అవుతుంది, ఒకరికి ఇంకోలాగా అర్థం అవుతూ ఉంటుంది. మనం అది చూస్తూనే ఉంటాం. ఇట్స్ క్వైట్ కామన్ ఇన్ ఎనీ ఫీల్డ్ వేర్ ఎవర్ యూ టేక్. అంటే సేమ్ ఇన్స్ట్రక్షన్ బట్ వీ అండర్స్టాండ్ డిఫరెంట్లీ, సేమ్ హ్యాపెనింగ్ వీ అండర్స్టాండ్ డిఫరెంట్లీ, సేమ్ థింగ్స్ వీ పర్సీవ్ డిఫరెంట్లీ. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్? ఎందువల్ల అలా జరుగుతున్నది అని అంటే, ప్రకృతిం యాంతి భూతాని అంటే ప్రకృతిం యాంతి భూతాని, ఈ ప్రాణులన్నీ కూడా వాటి స్వభావం అనుసరించి అది వారు కర్మలను వాళ్ళు ఆచరిస్తున్నారు. కర్మ అంటే ఇక్కడ ఏమవుతుంది, కర్మ అసలు ఎందుకు జరుగుతున్నది, అసలు ప్రకృతి అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, అసలు నిగ్రహం ఏమి చేయగలదు అంటే, కృష్ణుడు ఇక్కడ ఈజ్ ఆస్కింగ్ అబౌట్, ఈజ్ క్వశ్చనింగ్ ద డిసిప్లినింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఈజ్ క్వశ్చనింగ్ నిగ్రహ కిం కరిష్యతి. ఎందుకు చేయాలి నువ్వు నిగ్రహం? ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున, నువ్వు ఊరికే పట్టుపట్టి బిగబట్టు కూర్చొని నేను ఇలాగే చేస్తాను, నేను యుద్ధం చేయను అని కూర్చుంటే ఏం ప్రయోజనం? లేదా నేను సన్యాసిని అయిపోతాను అంటే ఏం ప్రయోజనం? లేదా నేను పారిపోతాను, నేను ఇలాగే ఉంటాను అంటే ఏం ప్రయోజనం? నిగ్రహ మనం అర్థం చేసుకోవాలి. నిగ్రహ పట్టుదల పట్టుకొని ఏమి చేస్తావు నువ్వు? ఒక శాసనం చేస్తాడు, ఒక రాజు ఒక శాసనం చేస్తాడు, లేకపోతే ఒక వ్యక్తి ఒక శాసనాన్ని పెడతాడు. ఇవాళ నుంచి అందరూ కూడా ఇలాగే ప్రవర్తించాలి, పొద్దున్న 5 గంటలకు అందరూ లేవాలి అనేటువంటిది తన రాజ్యంలో ఉండేటువంటి పౌరులందరికీ కూడా 5 తర్వాత ఎవరైతే లేస్తారో వాళ్ళకి శిరచ్ఛేదం అని చెప్పి రాజు ప్రకటించాడు అనుకోండి. ఏం ప్రయోజనం? అంటే దానివల్ల మనుషులు మారుతారా? లేకపోతే ఈ విధంగా ఉండకపోతే మీ కాళ్ళు చేతులు తీసేస్తాను, ఇలాగ కొన్ని రూల్స్ పెడితే ఈ విల్ ఇట్ హెల్ప్ అవర్ సాధన? ఈజ్ బేసికల్లీ ఆస్కింగ్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండివిజువల్. డోంట్ టేక్ ఇట్ లిటరల్లీ. వాట్ వీఆర్ డూయింగ్ హియర్ ఈజ్, భగవద్గీతలో ముఖ్యంగా బోధ దేనికి అని అంటే, ముఖ్యమైనటువంటి అల్టిమేట్ గా వాట్ షుడ్ వి అటైన్? వీ షుడ్ అటైన్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ రియలైజేషన్. వీ షుడ్ అల్టిమేట్లీ నో about thyself or self realization or God realization. That is our goal. And what is the purpose of self realization or God realization? To be free from dukkha, dukkha vimukti, soka nasanamu. Adi mana fundamental ga mana chesukovali. Dukkha vimukti, soka nasanamu అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని అంటే, భగవత్ ప్రాప్తి అంటే ఆనంద, తన స్వరూపము తాను తెలుసుకొనినప్పుడు తను పొందవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి గోల్, లక్ష్యం, తను ఎవరో తను తెలుసుకోవడం అనేటువంటి లక్ష్యం. దీన్ని క్వశ్చన్ చేస్తున్నాడు అర్జునుడికి క్వశ్చన్ చెప్తున్నాడు.
నిగ్రహ, ఏం చేయాలి నువ్వు? వై షుడ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్? దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? నెక్స్ట్ శ్లోకంలో అది చెప్పబోతున్నారు. నువ్వేం చేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దానికి నీవు నీ యొక్క ప్రకృతిని అనుసరించి నువ్వు కర్మలు చేస్తూ ఉంటావు. అసలు ప్రకృతి అంటే ఏంటి? దెన్ దట్ క్వశ్చన్ కమ్స్, వాట్ ఈస్ ద ప్రకృతి? ప్రకృతి అంటే ఏమిటి అని అనుకున్నామంటే, మనము మామూలుగా అయితే తన స్వరూపం ఏమిటి, తన ప్రకృతి ఏమిటి, నేనెవరు? ఇప్పటి నుంచి మనం చాలా సార్లు మొత్తం అంతా ఉపనిషత్తుల సారం కానీ భగవద్గీత సారం కానీ అంతా చెప్పుకున్నాను. నువ్వెవరు అని అంటే, ఐ ఆమ్ దట్. వాట్ ఈస్ దట్? ఐ ఆమ్ బ్రహ్మ. దట్ బ్రహ్మన్, దట్ వాట్ ఈస్ దట్ బ్రహ్మన్? సచ్చిదానంద స్వరూప ఇస్ ద బ్రహ్మన్. అంటే నిత్య నవీన ఆనందము, లేదా దేనికి అంటనటువంటి అసంగ స్వరూపమే నీది. అకర్తృత్వం, భోక్తృత్వం, కర్తృత్వము భోక్తృత్వము లేనటువంటి నిత్య సత్య ముక్త బుద్ధ స్వరూపం నువ్వు. దట్ ఈస్ వాట్ యు ఆర్. బట్ అట్ ప్రెజెంట్ యాజ్ జీవిగా ఉన్నప్పుడు నేను అది కాదు. నేనేమిటి అని అంటే, నేను నా ప్రకృతికి లోబడి ఉన్నాను. వాట్ ఈజ్ యువర్ ప్రకృతి? నౌ యువర్ బాడీ మైండ్ ఈజ్ యువర్ ప్రకృతి. రిమెంబర్ దట్. ఇక్కడ లలిత అమ్మవారిని ఉపాసించేటువంటిది ఏమిటి? ఆమె సర్వశక్తి స్వరూపిణి, సర్వమంత్రాత్మిక, సర్వతత్వాంతిక, అన్నిటికీ చెందినటువంటిది. కానీ మనం ఎలాగ మనం ఆమెను ఆరాధిస్తున్నాము అని అంటే, కోరికలు తీరేటట్టుగా ఆరాధిస్తున్నాం. దట్ ఈస్ ఫైన్. దేనికోసం అది అంటే, ముందు మన ప్రకృతిని ప్యూరిఫై చేసుకుంటే, అంటే ప్రకృతి అంటే మనం ఏమనుకున్నాం? బ్రాడ్లీ టు అండర్స్టాండ్, ప్రకృతిని అంటే మళ్ళీ 3 గుణాలు అనుకున్నాం. ప్రకృతి అంటే మళ్ళీ 3 గుణాలు, 3 త్రిగుణాత్మకమైనటువంటిది ప్రకృతి. శక్తి స్వరూపము అంటే కనిపించేటువంటి సృష్టి స్వరూపము, పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం. పంచభూతాత్మకమైన నుంచి శరీరం వస్తే, ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణాల నుంచి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి ఆ లోపల తన్మాత్ర స్వరూపముగా, అంటే అక్కడ లోపల ఉండేటువంటి ఈ పంచభూతాల నుంచి వచ్చినటువంటి పంచతత్వాలు ఏది? శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ కూడా ప్రకృతే. అంటే దాంట్లో ఉండేటువంటి శక్తులన్నీ ప్రకృతే. ఆ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఏమిటి మనస్సు అని అంటే, మళ్ళీ అది త్రిగుణాత్మకమైనటువంటిది మనస్సు అన్నాం. అంటే అదే ప్రకృతి అన్నాం. ఏమిటి త్రిగుణాత్మకమైనటువంటిది అని అంటే, సత్వ రజో తమో గుణాత్మకమైనటువంటిది. ఏమిటి సత్వ తమో రజో గుణాత్మకములు అంటే? తమో గుణము అని అంటే భయము, ఆలస్యము, నిద్ర, లేజినెస్, తర్వాత క్రోధము, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ ఆల్, అంటే ఎప్పుడు చేయకుండా ఉండడము, ఇలాగా ఆల్ దట్ క్వాలిటీస్ ఆర్ తమో గుణం అన్నాం. రజోగుణం అంటే ఏమిటి? ఆల్వేస్ యాక్టివ్, ఆల్వేస్ యాక్టింగ్ విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, లేదా అందరిలో గొప్పవాడిగా ఉండడము, ఏదైనా నేను చేయగలను అనేటువంటి తత్వం ఉండడము, ఆరంభ సూరత్వం ఉండడము, అంటే సమ్ యాక్టివ్నెస్, ఆల్వేస్ ఈజ్ వెరీ యాక్టివ్. దట్ ఈజ్ రజోగుణం. సత్వగుణం అంటే ఏమిటి? జ్ఞానము, ప్రకాశము, వెలుగు, తెలివి, తెలుసుకొనుట, నెమ్మదిగా ఉండడము, అర్థం చేసుకోవడము, ఇట్లాంటి గుణాలన్నీ కూడా సత్వగుణం. ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీఆర్ మిక్చర్ ఆఫ్ దట్, అండ్ దట్ మిక్చర్ ఈజ్ ఆల్ పుట్ టుగెదర్ వీ కాల్డ్ యాజ్ ది మైండ్. ఈ మనస్సు అంటే, ఈ మనస్సులో ఉండేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఇది ఎలా ఏర్పడింది? ఈ ప్రకృతి అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే, దేర్ ఆర్ 2 ways in which we can understand. అంటే అనేక జన్మల సంస్కారాల నుంచి మనకు ఉండేటువంటి మనస్సు, అంటే మనం అంటే ఫ్రమ్ ద బర్త్, అంటే ప్రీనేటల్, అంటే మన జన్మకి అతపూర్వముగా మనం చేసినటువంటి కర్మల తాలూకా రెసిడ్యూ, కార్మిక్ రెసిడ్యూ అన్నాం. దిస్ కార్మిక్ రెసిడ్యూ ఈజ్ బ్రాట్ ఫార్వర్డ్ టు దిస్ లైఫ్. మనం ఈ జన్మకి తెచ్చుకున్నాం. అందువల్ల స్వభావము అంటే పుట్టుక నుంచి శిశువుల తాలూకా స్వభావాన్ని కానీ గమనిస్తే, ఒక పర్టిక్యులర్ టెండెన్సీస్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక పర్టిక్యులర్ గా, అంటే ఇందాకలో అనుకున్నాం కదా మనము, ఒకే ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు అనేక రకములుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకే స్కూల్లో ఉండేటువంటి పిల్లలు ఒకే మాస్టర్ చెప్పినటువంటి పాఠాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటారు. దానికి కారణం ఏమిటి అని అంటే, దేర్ మెంటల్ డిస్పోజిషన్, అంటే వాళ్ళు ఉండేటువంటి స్వాభావికమైనటువంటి స్థితి. మనస్సు ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? సంస్కార పూర్వితంగా వచ్చినటువంటిది మనస్సు. అంటే దాంట్లో ఉండేటువంటి అలవాట్లు, హ్యాబిట్స్. సో ఈ హ్యాబిట్స్ ఈజ్ ఫార్మింగ్, హ్యాబిట్ ఈజ్ మేకింగ్ ఏ వ్యక్తిత్వ, క్యారెక్టర్. అంటే ఒక హ్యాబిట్ క్యారెక్టర్ని ఫామ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ అంటాం అనమాట.
అశీలము, శీల నిర్మాణము అని అంటాము. అంటే తన శీల నిర్మాణానికి కారణమైనటువంటిది తన అలవాట్లు. ఈ అలవాట్లకు కారణమైనటువంటిది తను నిత్యము చేసేటువంటి పనులు. ఆ నిత్యము జరిగేటువంటి పనులకు వెనకాతలు ఉండేటువంటిది తనలో ఉండేటువంటి ప్రవృత్తి. దాన్నే స్వభావం అన్నాడు. అందుకనే స్వభావానికి బట్టతలకి మందు లేదని చెప్పి మన వాళ్ళు చెప్తారు. మందు ఉందా లేదా ఇప్పుడు కృష్ణుడు తేల్చాలి. అదే ఆ మందు ఏమిటి? ఆ స్వభావాన్ని మార్చుకోగలమా లేదా? ఆ స్వభావాన్ని మార్చుకోకుండా నువ్వు ఊరికే బలంగా పట్టుబట్టి నేను ఇది చేస్తాను అది చేస్తానంటే ఉపయోగం లేదురా నాయన అని కృష్ణుడు చెప్తున్నాడు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నిగ్రహ కిం కరిష్యతి వితౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్, వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు బెత్తం పెట్టి 100 కరోడా దెబ్బలు కొడతాను, నువ్వు రేపటి నుంచి 4 గంటలు నిద్ర లేవలేదు అని అంటే వాడు చచ్చిపోతాడు, కానీ వాడు లేవడు. వాడికి అర్థం లేదు. వాడు అంటే లోపల ఆల్రెడీ మనలో ఉండేటువంటి ఆ డిస్పోజిషన్ మారకుండా మనము నీకు రోజు నువ్వు ఇంత డిసిప్లిన్ అవ్వకపోతే నీకు లాభం లేదు, నువ్వు పొందలేవు అని అంటే we just cannot help it. అది చెప్తున్నాడు కృష్ణుడు. దట్ ఈస్ వాట్ హీ ఈస్ క్వశ్చనింగ్. ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ ప్రకృతి. అందుకనే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అంటే కృష్ణుడు సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి. అంటే తన తాలూకా ప్రకృతికి అనురూపముగా జీవుడు ప్రవర్తిస్తున్నాడు. దట్ యు అండర్స్టాండ్. దెన్ యు అండర్స్టాండ్ వాట్ యువర్ ప్రకృతి ఈజ్ అండ్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ యువర్ ప్రకృతి. అండ్ బియాండ్ యువర్ ప్రకృతికి నువ్వు ఎలా వెళ్ళగలవో నువ్వు ఆలోచించుకో. వితౌట్ అండర్స్టాండింగ్ దాట్ జస్ట్ యూ వాంట్ టు డూ. ఒకడు అనుకుంటాడు నేను ఒలింపిక్ వెళ్దామని, ఒలింపిక్ వెళ్దాం అనుకొని దెన్ హీ స్టార్ట్స్ జర్నీ విత్ ఇన్ 1 month లో ఉన్నాయి ఒలింపిక్స్కి వెళ్ళాలి. 1 month నుంచి ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్కి వెళ్తే ఆడు ఈవెన్ ఈ విల్ నాట్ క్వాలిఫై ఫర్ ఇట్. క్రికెటర్ నవ్వుదాం అనుకుంటాడు. క్రికెటర్ నవ్వుదాం అనుకుని వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. క్రికెటర్ వెళ్తే దాని నుంచి పొందేటువంటి లాభాలు చాలా గుర్తిస్తాడు. వీడు ఏం చేస్తాడు? 24 గంటలు ప్రాక్టీస్ చేస్తానంటాడు. క్రికెట్ నిద్రాహారాలు మారి. కెన్ హీ సక్సీడ్? ప్రకృతి ఏం చెప్తున్నాడు ఆయన? నిగ్రహ కిం కరిష్యతి. నువ్వు 24/7 చేస్తే అవుతుంది. అలాగే భగవత్ ప్రాప్తి పొందాలి. ఎవరో చెప్పారు మెడిటేషన్ చేస్తే అవుతుందని చెప్పి 24 గంటలు మెడిటేషన్ చేస్తాడు. రాత్రి పగలు మెడిటేషన్ చేస్తానంటాడు. 24 hours. కెన్ హీ డూ దట్? కెన్ హీ ఏబుల్ టు డూ దట్? అలాగే ఏదో వేదం నేర్చుకుందాం అనుకుంటాం. రోజుకి 16 గంటలు గురువు గారు చదువుతున్నారు కదా అని చెప్పేసి అప్పుడే పుట్టినటువంటి గోచి పెట్టుకున్నటువంటి వాడు కూడా ఎప్పుడే మొదలెడతానంటాడు 16 గంటలు. కెన్ హీ డూ దట్? జస్ట్ హీ విల్ బికమ్ మ్యాడ్. పిచ్చెత్తిపోతాడు. అలాగే రోజుకి 16 గంటలు 18 గంటలు ఊరికినే పిచ్చిగా తన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా మెడిటేట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. అండ్ ఈవెన్ బుద్ధ రియలైజ్డ్ దట్ ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ ఆఫ్ హిజ్ ప్రోగ్రెషన్. ఏమనుకున్నాడు ఆయన? శరీరాన్ని కృషింపజేసి శుష్కింపజేస్తే రియలైజేషన్ వస్తుంది అనుకుంటాడు. బుద్ధత్వాన్ని పొందుదాం అనుకుని అసలు ఫుడ్ కూడా తీసుకోకుండా హీ వాండర్స్ అమంగ్ ఆల్ ద కంట్రీ. మొత్తం దేశం అంతా తిరుగుతాడు. బట్ దెన్ హీ రియలైజెస్ వితౌట్ శరీరానికి సరి అయినటువంటి పోషణ ఎద్దకుండా హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అండ్ హెల్దీ ఇంటెలెక్ట్, వితౌట్ దట్ ఐ కెనాట్ రియలైజ్ అని చెప్పి రియలైజ్ అవుతారు. దట్ ఈస్ వాట్ క్వశ్చనింగ్. కృష్ణ ఈజ్ క్వశ్చనింగ్ అబౌట్ ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. రే పిచ్చివాడా, రియలైజ్ ఇట్. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ యువర్ ప్రకృతి ఈజ్. వితౌట్ అండర్స్టాండింగ్ యూ జస్ట్ కెనాట్ రియలైజ్. దట్ ఈజ్ వాట్. అంటే మనం తెలుసుకోవాల్సింది కూడా మన స్థితి ఏమిటి, మన స్వభావం ఏమిటి అనేటువంటి విషయాన్ని, మన నేచర్ ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు అస్, వితౌట్ రియలైజింగ్ దట్, వితౌట్ కాంటెంప్లేటింగ్ ఆన్ దట్. అందుకనే 6వ అధ్యాయంలో ఆ ఆత్మ సంయమ యోగంలో కూడా శనై ఉపరమే బుద్ధ్యా ధృతి గ్రహీత అంటే నెమ్మదిగా కొంచెం చేయి సాధన అనేటువంటిది. శనై ఉపరమే. తర్వాత ఇంకా ఏం చెప్తాడు? మోడరేషన్ ఇన్ ఎవ్రీథింగ్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటారు. అంటే యుక్తముగా అంటే యు మోడరేట్లీ యు డూ ఆహార విహారాదులు. అంటే యువర్ వే ఆఫ్ లివింగ్, యువర్ వే ఆఫ్ ట్యాక్లింగ్ ద థింగ్స్. అంటే కొంచెంగా అంటే ఎలా చేయాలి అని అంటే ఇఫ్ అవర్ నేచర్ ఈజ్ అంటే నా యొక్క ప్రకృతి ఇప్పుడు తమోగుణ ప్రధానంగా ఉన్నది. నిద్ర, ఆలస్యము, భయము, ఏది చేయను, అన్విల్లింగ్ టు డూ మెడిటేషన్, అన్విల్లింగ్ టు డిసిప్లిన్ మై సెల్ఫ్. నేను రోజుకి 16 గంటలు పడుకుంటాను, తినేసి పడుకుంటాను, వేరే పని ఏం చేయను. దెన్ యూ సీ యువర్ సెల్ఫ్. ఏ గుణం నీలో ఎక్కువగా ఉన్నది? దెన్ యూ రియలైజ్ ఇట్. వాట్ యువర్ రియల్ ప్రకృతి ఈజ్ ఆత్మజ్ఞా. యు ఆర్ దట్. బట్ వై ఐఎమ్ బిహేవింగ్ దట్? బికాస్ ఆఫ్ మై ప్రకృతి. దెన్ యూ స్లోలీ చేంజ్ యువర్ సెల్ఫ్. స్మాల్ డిసిప్లిన్ బ్రింగ్ దట్. పిల్లవాడు మొండిగా ఉంటాడు, మాట వినడు, గట్టిగా కొడితే ఏడుస్తాడు, లేకపోతే గట్టిగా తిడితే మళ్ళీ తిరగబడతాడు. దెన్ యూ హ్యావ్ టు టేమ్ ఇట్. ఒక టైగర్ ఉంటుంది, లేకపోతే ఒక గుర్రం ఉంటుంది, మొండి గుర్రం ఉంటుంది. దాన్ని ఎలా చేస్తాడు ఆ మావటివాడు, లేదా ఆ గుర్రాలు చేసేటువంటి స్వారీ వాడు? దెన్ స్లోలీ హీ హ్యాండిల్స్ దట్. సిమిలర్లీ యు ఆర్ లైక్ దట్ ఆబ్స్టినేట్
దట్ హార్స్, మొండి గుర్రాన్ని నువ్వు దాన్ని ఎలా చేయాలి? నువ్వు నీ ప్రకృతి అంత మొండిగా ఉంది. రియలైజ్ దట్ యూ స్లోలీ చేంజ్ యువర్ సెల్ఫ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ స్లోలీ. అంటే గురువు చెప్పినటువంటి మార్గము, శాస్త్రం చెప్పినటువంటి మార్గము, పెద్దలు చెప్పినటువంటి మార్గము. రోజుకి కొన్ని శ్లోకాలు నేర్చుకో, రోజుకి కొంత మోడరేషన్, రోజుకి కనీసం 10 గంటలు 10 నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకో, రోజుకి ఒక లలితా సహస్రనామం పారాయణ చేసుకో. దెన్ స్లోలీ యువర్ మైండ్ స్టార్ట్స్ చేంజింగ్. యువర్ మైండ్ లో ఉండేటువంటి తామసం నుంచి రాజసము నుంచి సాత్వికము, స్లోలీ యూ కెన్ కన్వర్ట్. దెన్ ఆల్సో అప్పుడు గుణాతీత స్థితికి వెళ్తావు. అంటే ఈవెన్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు డ్రాప్, బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సో దట్ ఈస్ వాట్ కృష్ణ ఈజ్ టీచింగ్ ఇన్ దిస్ శ్లోక. అది సాధనకు ముఖ్యమైనటువంటి అవసరము. దట్స్ వై దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్. అండ్ వై ద స్పిరిచువల్ లైఫ్ ఈజ్ సో డిఫికల్ట్? బికాజ్ ఇప్పుడు 10 రోజులు మనం సాధన చేస్తాం, ఒక ఇనీషియల్ ఎంతూజియాజం ఉంటుంది. మొదటిసారి విన్నప్పుడు ఓకే ప్రాణాయామం చేస్తాము, యోగాసనాలు వేస్తాము. దట్ ఇనీషియల్ ఎంతూజియాజం విల్ బి దేర్ ఫర్ 1 week. Then after that, then entirely drops. Then he thinks he is progressing too much. Then even then, then he feels he is realized. Then he stops. That's why even he is talking about jnanavanapi prakrute jnanavanapi sadrusam chestate swasas. ప్రకృతిని అనుసరించి తన జ్ఞాని కూడా ప్రవర్తిస్తాడు. ఈవెన్ రియలైజ్డ్ మాస్టర్స్ లో కూడా వాళ్ళు చేసేటువంటి విధానాలు కూడా మనకు అర్థం కాదు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ రియలైజ్డ్ మాస్టర్స్, రామకృష్ణ పరమహంస, ఈజ్ ఎ రియలైజ్డ్ మాస్టర్, but his way of dealing the things is different. If you take Ramana Maharshi, his way of telling about the Brahman is different. Even manam చూస్తున్నటువంటి అనేక పరమహంస యోగానంద, he is a realized master, his way of dealing the things are different. So మనకు అర్థం కాదు అది. So but what we have to understand is where you are. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు, నువ్వు ఏ గురువుని పట్టుకుంటావు, నువ్వు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకొని నీలో ఉండేటువంటి ప్రకృతిని జయించి నీ ప్రకృతి నుంచి నువ్వు బయటపడి నీ నిజస్వరూపాన్ని ఏ విధంగా నువ్వు ట్రావెల్ చేస్తావు అనేటువంటి విషయము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చెప్తున్నారు అన్నమాట. సో ఈ శ్లోకాన్ని ఆ రకంగా మనము చక్కగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని కృష్ణుడు చెప్పాడు కదండి, నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహించే ఉపయోగం లేదని చెప్పి అన్ని వదిలేస్తానండి, నేను ఆత్మస్వరూపాన్ని అండి, నేను జ్ఞాన స్వరూపాన్ని, నాకు దేనితోని సంబంధం లేదని చెప్పి నువ్వు తిరిగితే ద నెక్స్ట్ డే యూ విల్ ఫాల్, యూ విల్ గెట్ లాస్ట్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో సాధన ఏ రకముగా చేయాలి? కొంచెంగా చేయాలి, నెమ్మదిగా చేయాలి, దాన్ని తెలుసుకుంటూ జ్ఞానాన్ని జోడించి. అందుకనే కర్మ జ్ఞానమునకు జోడించాలి. వితౌట్ దట్ ఆల్ ద కర్మ వాట్ యు డూ ఇస్ ఇట్ బైండ్స్ యూ. అందుకనే ఆ కర్మ అనేటువంటిది నిన్ను బంధిస్తుంది. కానీ ఎప్పుడైతే దానికి జ్ఞానాన్ని జోడించావో, తెలుసుకుంటూ ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని సాధన నెమ్మదిగా చేసావు, ఒక 10 minutes మెడిటేషన్, 15 minutes మెడిటేషన్, 1 hour మెడిటేషన్, gradually if you increase it, then you go into deeper and deeper into it, then you will start realizing. అందుకని అంతేగాని మూర్ఖంగా ఓన్లీ నేను ఇది ఇలాగే చేస్తాను అని బండ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే then you will not realize it, and moreover it will not help you. అయితే ఎలా చేయాలి, ఏ రకంగా సాధన చేయాలి అనేటువంటిది తర్వాత కూడా సైంటిఫిక్ గా శ్రీకృష్ణుడు చెప్తున్నారు 34వ శ్లోకంలో. ఒకసారి అనుకుందాం. 34వ శ్లోకం. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ తౌహస్య పరిబంధినౌ. దెన్ హి ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇంద్రియాస్. అంటే ఇప్పుడు మనం చేయాలి కదా, మరి సాధన చేయాలి కదా, కొంచెంగా చేయాలి కదా, ప్రకృతిని అర్థం చేసుకోవాలి కదా. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి ఏం చేయాలి, దాన్ని ఎలా వెళ్ళాలి అంటే, యాక్చువల్ గా అర్జునుడు కదా, అర్జునుడికి ఏంటి, ఆయన బేసికల్లీ హీజ్ క్షత్రియ అండ్ హీఈస్ మెంట్ టు ఫైట్ ద వార్. ఆ ఫైట్ యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంటే తన కర్తవ్యాన్ని నుంచి వైదొలుగుతున్నాడు. పైపచ్చి అన్ని కబుర్లు చెప్తున్నాడు, నేను శాంతిగా ఉంటాను, మా ఋషిగా బతుకుతాను, ఇవన్నీ చంపి ఉపయోగం ఏంటి, ఇలాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కాదు, హిమాలయాలకు వెళ్ళినా మన ఆలోచనలు మనం వదిలిపెట్టావు. అక్కడికి వెళ్ళినా కూడా నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నన్ను వాళ్ళు తలుచుకుంటున్నారా లేదా, నేను పెట్టినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైంది, నా గురించి మా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నన్ను గుర్తించారా, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. సో అందువల్ల ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించిన తర్వాత ఫస్ట్ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెప్తున్నారు ఆయన, ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో. అంటే ప్రతి ఇంద్రియమునందు ఇంద్రియము యొక్క విషయములు వ్యవస్థితం ఏమవుతాయి, ఇంద్రియ విషయాలు ఏమిటి, రాగము ద్వేషము, నిజార్థి ద్వంద్వాలు కదా.
రాగము ద్వేషము అంటే రాగము ఇది నాకు కావలసినటువంటిది, ద్వేషము నేను అసహించుకునేటువంటిది. ఈ రెండు విషయాలు అంటే ఫస్ట్ ఫండమెంటల్ మెజర్ ఆఫ్ యువర్ స్టేట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ హౌ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద వరల్డ్లీ థింగ్స్ వాట్ యు ఆర్ ఎన్కౌంటరింగ్. రాగద్వేషములు ఎలా ఉన్నాయి నీలో? నీలో రాగం ఎక్కువగా ఉందా, ద్వేషం ఎక్కువగా ఉందా, లేదా ఆల్టర్నేట్ గా ఉంటాయి. ఎక్కువ తక్కువ అనేటువంటిది వదిలిపెట్టి రెండింటిని వదిలిపెట్టాలి. సో ఇంద్రియస్య ఇంద్రియాసార్థ అంటే ప్రతి ఇంద్రియము యొక్క విషయమునందు రాగము ద్వేషము సర్వదా కలిసియే ఉన్నవి. దే ఆర్ ఇన్సెపరబుల్. వాటిని సెపరేట్ చేయలేం. రాగద్వేషాలు మనం ప్రతి ఎన్కౌంటర్ యందు మనం చూస్తాము. అంటే ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి వెరీ వెరీ కాషస్, ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి అవేర్, ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి వెరీ వాచ్ఫుల్. ఎలాగైతే నువ్వు నీ ఆలోచనను ప్రతి స్పందనని ఏ రకంగా గమనిస్తూ ఉంటావు, ప్రతి కదలికని నువ్వు గమనించగలిగి ఉండాలి. సో అది చెప్తున్నారు అనమాట. సో ప్రతి ఇంద్రియం యొక్క విషయమునందు రాగము ద్వేషము సర్వదా కలిసియే ఉండును. ఆ రెండిటికి తయోర్న నా వశము ఆగస్చేస్తావు, వాటికి నువ్వు వశము కారాదు. అంటే నిన్ను నువ్వు ఫస్ట్ జయించాలి అని అంటే, నిన్ను నువ్వు అని అంటే ఇక్కడ ఏమిటి? ప్రకృతిని, నీ ప్రకృతిని జయిస్తేనే కదా. అంటే ప్రకృతికి వశం అవ్వకుండా ఉంటేనే వాటిలో నువ్వు లోబడి శత్రు సైన్యంలోకి చొరబడుతున్నావు, నువ్వు ప్రపంచంలోకి చొరబడుతున్నావు, నువ్వు అంతర్ముఖంగా ప్రయాణిస్తున్నావు. మెడిటేషన్ చేయనివ్వదు, మెడిటేషన్ వద్దంటుంది, ఎక్సర్సైజ్ వద్దంటుంది, యోగాసనాలు వద్దంటుంది, వేదం చదవద్దంటుంది, సాధన వద్దంటుంది. ఎందుకంటే హాయిగా కూర్చొని తిని సినిమా చూడడం, టీవీ చూడడం, లేదా కాలక్షేపం చేయడం, కబుర్లు చేయడం, అది చాలా బాగుంటుంది. అదే నీ ప్రకృతి అని చెప్తుంటుంది. అది పైపెచ్చు నువ్వు అలాగే పుట్టావు, ఎంజాయ్ చేయడానికి పుట్టావు. బట్ దానివల్ల ఏమవుతున్నది? అవన్నీ కూడా యు ఆర్ ఆల్ గెటింగ్ లాస్ట్, నాశనం అయిపోతున్నావు. ఎలా నాశనం అయిపోతున్నావు? జరా, ముసలితనము, అనారోగ్యము, కదలలేవు, శరీరం ఎలాగూ శిథిలం అయిపోతుంది. ఆ తర్వాత ఉన్న మనస్సు ఆ సూక్ష్మ శరీరంతో పాటు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ వాసనలన్నీ పట్టుకొని మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ అదే స్థితి జరుగుతున్నది. సో ప్రకృతి యాంతి భూతాని, తన ప్రకృతిని అనుసరించి పొందుతున్నాయి. ఆయన ఆ ప్రకృతి నుంచి బయటపడరా అని అర్జునుడికి చెప్తున్నాడు. మనందరికీ కూడా కృష్ణుడు వేకప్ కాల్ ఇస్తున్నాడు. అందువల్ల తయోర్న నా వశమాగచ్చేతో, ఆ రెండిటికి నీవు వశము కారాదు. ఏలయనయ వై హి అస్య పరిపంధినవు, ఈ రెండు కూడా ఆ మానవునకు దాగి ఉండి దెబ్బతీసే తస్కరులు. అంటే దే ఆర్ వెరీ వెరీ, అంటే ఒక మాటు వేస్తాయి. ఇప్పుడు మనకు ఎవరికో శత్రుత్వం ఉంటుంది, మనం మర్చిపోతాం వాటి గురించి. మనం ఆ ఊర్లోకి వెళ్ళగానే ఆ వెనక నుంచి వచ్చి వాడు కబళిస్తాడు. అలాగే ముసలితనం వెనక నుంచి వచ్చి కబళిస్తుంది. మనకి తెలియకుండానే ఇంద్రియాలు శిథిలమైపోతాయి. తర్వాత మనలో ఉండేటువంటి ఆ రాగద్వేషాలు, కామక్రోధాదులు దెబ్బతీస్తాయి. ఎంత వయసు వచ్చినా కూడా ఎవరిని క్షమించలేం. అంతవాడు నా మాట అంటాడా? అంత చిన్నవాడు నన్ను ధిక్కరిస్తాడా? నా కొడుకు నన్ను అనేటువంటి వాడా? లేకపోతే నా మిత్రుడు ఇంతకాలం ఉండి నన్ను మోసం చేస్తాడు? వీ కెనాట్ ఫర్గివ్ దెమ్, వీ కెనాట్ ఫర్గెట్ దెమ్. అవేమిటి అని అంటే దే ఆర్ నథింగ్ బట్ రాగద్వేషాలు. అంటే వ్యక్తుల రూపంగా ఉంటాయి, కానీ రాగద్వేషాలని మనకు తెలియవు. దే ఆర్ బికాస్ దే ఆర్ హిడెన్. వ్యక్తుల రూపంలో ఉంటాయి, ఒక ఫ్రెండ్ రూపంలోనో, ఒక భార్య రూపంలోనో, ఒక మిత్రుడి రూపంలోనో, ఒక శత్రుడి రూపంలోనో, లేకపోతే ఒక బంధువు రూపంలోనో రాగద్వేషాలు దాగి ఉంటాయి. రాగద్వేషాలు దే ఆర్ వెరీ హిడెన్. మనం ఎప్పుడో ఉంటాం. నా మేనమావ నా చిన్నప్పుడు నన్ను ఇలా దెబ్బలాడాడు, లేకపోతే మా నాన్న నన్ను దెబ్బలాడాడు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా క్షమించలేము మనం. మన పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మా నాన్నకే డబ్బు ఉంటుంటే నేను చాలా గొప్పవాడిని అయ్యేవాడిని. వీ కెనాట్ ఫర్గివ్ అవర్ పేరెంట్స్, వీ కెనాట్ ఫర్గివ్ అవర్ ఫ్రెండ్స్, వీ కెనాట్ ఫర్గివ్. శత్రువుల్ని ఫర్గివ్నెస్ వదిలేయండి, మిత్రుల్ని కూడా ఫర్గివ్. ఎందుకంటే ఎప్పుడూ మాట భేదం వస్తుంది, మాట పట్టింపు వస్తుంది. భార్యాభర్తలు విడిపోతారు ఒక్క మాట పట్టింపు వల్ల. అంటే రాగద్వేషం. దీస్ ఆర్ ఆల్ రిలేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఒక మూట, రాగద్వేషాల మూట. అందువల్ల ఏం చెప్తున్నారంటే తయోర్న నా వశమాగచ్చేత, వాటికి వశము కారాదు. తౌహస్య పరిపందినం. ఎందుకు అనంటే ఈ మానవునకు ఆ రెండు దాగి ఉండి దెబ్బతీసేటువంటి తస్కరులు. సో నువ్వు యూ బీ కేర్ఫుల్ అబౌట్ దట్ అని శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నారు. సో మరొక్కసారి ఈ శ్లోకాన్ని అనుకొని ముగిద్దాము. ఇంద్రియార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్తౌ అస్య పరిపంధినౌ. ప్రతి ఇంద్రియం యొక్క విషయమునందు రాగము ద్వేషము సర్వదా కలిసి ఉన్నవి, ఆ రెండింటికి వశము కారాదు. ఏలనయ ఆ రెండు ఆ మానవునకు దాగి ఉండి దెబ్బతీసేటువంటి తస్కరులు. సో లెట్ us మెడిటేట్ ఆన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు బెస్టో, అంటే ఆయన తాలూకా గ్రేస్, పరమాత్మని గ్రేస్, అమ్మవారి తాలూకా అనుగ్రహం వల్ల మనం ఈ రాగద్వేషాలను బయటపడి
రాగద్వేషాల నుంచి బయటపడి ఆ ప్రకృతిని, అంటే మనస్సు తాలూకా ప్రకృతిని నుంచి కూడా బయటపడి ఆ భగవంతుని సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారం పొందాలని ప్రార్థిస్తూ 1 నిమిషం ధ్యానం చేసి మన సత్సంగాన్ని ముగిద్దాం. ఓం ఓం ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Let us be meditate for a few minutes.